దేశ రాజకీయాల్లో భారీ సంచలనం. మహిళల రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ఇది సాధారణ ఓటమా లేదా రాజకీయంగా ఒక పెద్ద మల్పా? రేవంత్ రెడ్డి చేసిన ఒక ట్వీటు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. జాతీయ విపత్తు తప్పింది అని ఆయన చెప్పడం వెనుక అర్థం ఏమిటి? మహిళల రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆగిపోయింది? ప్రతిపక్షాలు ఎలా ఏకమయ్యాయి? ఈరోజు మనం ఈ మొత్తం కథను లోతుగా విశ్లేషించబోతున్నాం. దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాల్లో ఒకటైన మహిళల రిజర్వేషన్ బిల్లు మరోసారి వార్తల్లో నిలిచింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందకపోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ బిల్లు ప్రకారం దేశంలోని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. అయితే ఈ బిల్లుకు అవసరమైన 2/3 మెజార్టీ రాకపోవడంతో అది వీగిపోయింది. ముఖ్యంగా ప్రతిపక్ష కూటమి అయిన ఇండియా అలయన్స్ లోని పార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఇది రాజకీయంగా పెద్ద పరిణామంగా మారింది. ఒక కీలక చట్ట సవరణను అడ్డుకునే స్థాయిలో ప్రతిపక్షాలు ఏకమవడం అరుదుగా కనిపించే విషయం. ఈ పరిణామంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ చేసిన ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. ఆయన ఈ రోజును జాతీయ విపత్తు తప్పిన రోజుగా అభివర్ణించారు. సాధారణంగా మహిళల రిజర్వేషన్ వంటి అంశాలను ప్రజలు అనుకూలంగా చూస్తారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడం వెనుక రాజకీయ సామాజిక కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో ప్రత్యేకంగా ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రశంసించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గే నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య శక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఈ బిల్లును అడ్డుకున్నారని చెప్పారు. అంతేకాదు, దేశంలోని ప్రముఖ నాయకులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, ఫారూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ఉన్నారు. ఈ జాబితా ప్రతిపక్ష ఐక్యత ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ఈ బిల్లును ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకించాయనే ప్రశ్న కూడా చాలా ముఖ్యమైనది. కొన్ని పార్టీల అభిప్రాయం ప్రకారం మహిళల రిజర్వేషన్ అమలులో కొన్ని సాంకేతిక సమస్యలు, జనగణన, డీలిమిటేషన్ వంటి అంశాలు స్పష్టంగా లేకపోవడం వల్ల ఈ బిల్లు ప్రాక్టికల్ గా అమలు కావడం కష్టమని భావించారు. మరికొందరు దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన బిల్లుగా విమర్శించారు. ఇక అధికార పార్టీ వైపు చూస్తే ఈ బిల్లును మహిళల సాధికారతకు కీలకంగా అభివర్ణించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని చారిత్రాత్మక నిర్ణయంగా ప్రచారం చేసింది. అయితే లోక్సభలో ఓటింగ్ సమయంలో అవసరమైన మద్దతు రాకపోవడం పెద్ద రాజకీయ షాక్గా మారింది. ఇక అధికార పార్టీ వైపు చూస్తే ఈ బిల్లును మహిళల సాధికారతకు కీలకంగా అభివర్ణించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని చారిత్రాత్మక నిర్ణయంగా ప్రచారం చేసింది. అయితే లోక్సభలో ఓటింగ్ సమయంలో అవసరమైన మద్దతు రాకపోవడం పెద్ద రాజకీయ షాక్గా మారింది. ఈ మొత్తం పరిణామం ఒక విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. దేశ రాజకీయాల్లో ప్రతిపక్ష ఐక్యత పెరుగుతుంది. ముఖ్యంగా కీలక చట్ట సవరణల విషయంలో ప్రతిపక్షాలు ఒకే వేదికపైకి రావడం భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అలాగే ఈ సంఘటన మహిళల రిజర్వేషన్ అంశంపై మరోసారి జాతీయ చర్చను ప్రారంభించింది. ఈ బిల్లు నిజంగా మహిళల సాధికారతకు దోహదం చేస్తుందా లేక రాజకీయ ప్రయోజనాల కోసమేనా అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. మొత్తం చూస్తే ఈ బిల్లు వీగిపోవడం కేవలం ఒక చట్టపరమైన సంఘటన కాదు. ఇది దేశ రాజకీయాల్లో మారుతున్న శక్తి సమీకరణాలకు సంకేతం. ప్రతిపక్షాల ఐక్యత, అధికార పార్టీ వ్యూహాలు, ప్రజల అభిప్రాయాలు ఇవి అన్ని కలిపి భారత రాజకీయాలను కొత్త దిశగా తీసుకెళ్తున్నాయి. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, మహిళల రిజర్వేషన్ బిల్లు నిజంగా అవసరమా లేక ఇది రాజకీయ వ్యూహమా? ప్రతిపక్షాల ఐక్యత, ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కలిపి దేశ రాజకీయాలను ఎటు తీసుకెళ్తాయి? రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఇది సువర్ణ దినమా లేక కోల్పోయిన అవకాశమా? అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.